హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగ్. చెల్లి 6కే లేచింది, నేను కొంచెం 6:30కి అలా లేచాను. చెల్లి లేచి ఊడుస్తుంది. నేనైతే ఫస్ట్ మంచాలు తీసేసి, మంచం మీద పడుకుంటాం కదా, మంచాలు తీసేసి బాబుని కింద చాప మీద పడుకోబెట్టాను. వాడు పాకుతున్నాడు కాబట్టి మంచం మీద నుంచి కింద పడిపోతాడేమో భయంతో కింద అయితే పడుకోబెట్టాను. చెల్లి ఇల్లు ఊడుస్తుంది. ఇల్లు ఊడ్చి ఇంట్లో గిన్నెలు అయితే స్టాండ్కి వేసి టీ పెడుతుంది. నేనైతే ఇక బయట పని చేస్తున్నాను అనమాట. బట్టలు చాలా ఉన్నాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు బట్టలు గిన్నెలు అయితే ఎక్కువగా పడతాయి. అవి వాష్ చేయడానికి టైం చాలా తీసుకుంటుంది. కాబట్టి బయట పని నేను చేస్తాను, ఇంట్లో పని నువ్వు చేయంటే చెల్లి ఇంట్లో పని చేస్తుంది. నేనైతే బయట పని చేస్తున్నాను. చెల్లి టీ పెడుతుంది. నేనైతే బట్టలు నానబెడుతున్నాను. బట్టలు నానబెట్టి వాష్ చేసి రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా, కాబట్టి త్వరగా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సండే కాబట్టి 10కే చర్చికి వెళ్ళాలి. పిల్లలు ఉంటే టైం త్వరగా అయిపోతుంది, అంటే పిల్లలతోనే పని సరిపోతుంది కాబట్టి పని త్వరగా చేసుకోవాలి అన్నట్లు బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. చిన్న పాప పాలు తాగుతుంది. మేమైతే అందరం కలిసి ఇంట్లో పని చేసుకుంటున్నాము. మాకైతే 3 పిల్లలండి, చెప్పాను కదా, 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. పాప కోసమని 3వ కాన్పు వరకు ఉంచుకోవడం జరిగింది. పెద్ద పాప పేరు ప్రిన్సీ లీనా, చిన్న పాప పేరు అంటే 2 ఆమె పేరు నిక్నేము నిస్సి ఆద్య, బాబు పేరు అయాన్ష్. చిన్ను అంటున్నాం, చిన్నవాడు కదా అందుకని చిన్ను అంటున్నామండి. ఇంట్లోనైతే చెల్లి పనిచేస్తుంది, పాలు కాబెడుతుంది పాపకి. ఇటు సైడ్ టీ పెడుతుంది అనమాట మా కోసము. రైస్ కూడా కడిగి పెట్టేస్తుంది. పిల్లలు ఆకలని అడుగుతారు కాబట్టి మార్నింగే వాళ్ళకి ఆకలిస్తుంది. సండే టిఫిన్ అయితే చేసుకోవాలి యాక్చువల్గా, కానీ టైం సరిపోదు. చర్చికి త్వరగా వెళ్ళాలి, ఎండాకాలం కదా, ముందే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదన్నమాట. రైస్ అయితే కడిగి పెడుతుంది. రైస్ కడిగిపెట్టి అందులో ఏదైనా కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో తినేసి చర్చికి వెళ్ళొచ్చు. త్వరగా వచ్చిన తర్వాత ఏదైనా నాన్ వెజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అసలైతే యాక్చువల్గా మేము చికెన్ ప్లాన్ చేసాము, చికెన్ పూరి చేసుకుందామని, కానీ మార్నింగ్ టైం సరిపోదని నైట్ చేసుకోవచ్చులే అనుకున్నాము. పిల్లలు పప్పలు కావాలి అని అడుగుతున్నారు పొద్దాక. షాప్ దగ్గర ఏం కొనిస్తాంలే అన్నట్టు అమ్మ చక్రాలు చేస్తూ ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత చక్రాలు చేస్తుందని అనుకుంటున్నాను. చక్రాలు కూడా చేసింది, ఎందుకంటే పిల్లలు అడుగుతుంటారు కదా, అందుకోసమని చేసింది. మేమైతే పని త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నాము. పిల్లలకి స్నానం చేస్తున్నాము, అమ్మ నేను. అమ్మ ఏమో చిన్న బాబుకి పాపకి చేస్తాగా స్నానం చేసి, చర్చి కొంచెం దూరంగా ఉంటుందండి, ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుంది. అందుకని తొందరగా వెళ్ళాలన్నట్టు స్నానాలు చేయించాము, రెడీ చేసాము బాబుకి. మేము కూడా స్నానాలు చేసి రెడీ అయ్యామన్నమాట. త్వరగా వెళ్ళాము. 1:32 అవుతుందన్నమాట టైము. ఆ టైంకి ఇక ఇంటికి వెళ్తాము. ఎండ కదా, వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాము. పిల్లల్ని తీసుకొని నడిచి వెళ్ళాలి, అక్కడి వరకు కొంచెం లాంగ్ ఉంటుందన్నమాట. కాబట్టి వెళ్ళాము చర్చికి. అయిపోయింది ఆరాధన. అయిపోయిన తర్వాత అందరం ప్రేయర్ చేయించుకుంటున్నాము. ప్రేయర్ చేయించుకొని ఇక ఇంటికి వెళ్ళాలి. కొంచెం లాంగ్ ఉంటుంది కదా, ఎండలో నడవాల్సి వస్తుంది కాబట్టి మేము నడిచే వెళ్తున్నాము ప్రేయర్ చేయించుకొని. అయ్యగారు ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు ఆకలిని అడుగుతుంటే చెల్లి ఇచ్చింది. అవైతే పిల్లలు తింటున్నారు. ఈలోపు కర్రీ చేసింది. కర్రీతో అన్నం తినేసారనమాట చిప్స్ తిన్న తర్వాత. ఇలా ఒకదాని వెంట ఒకటి పనే సరిపోతుంది. సండే వచ్చిందంటే స్పెషల్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇక నైట్ చేసుకోవచ్చు అన్నట్టు ఆఫ్టర్నూన్ అయితే వేరే కర్రీ అయితే చేసుకొని తిన్నాము. ఈవినింగ్ మార్నింగ్ స్నానం చేసిన బట్టలు ఉంటాయి కదా, అవైతే నేను మొత్తం నానబెట్టి వాష్ చేశాను. అమ్మ పప్పలు చేస్తా అని చెప్పింది కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. పొయ్యి మంట చేసి కట్టెలన్నీ దగ్గరకు పెట్టుకొని పొయ్యి మంట చేసి అవన్నీ పిండి అంతా కలుపుకొని ఆ వంట స్టార్ట్ చేస్తుంది. ఒక సైడ్ ఏమో వాటర్ పెట్టింది, వాటర్ కాగడానికి. నేనైతే బట్టలు అయితే వాష్ చేశాను, అవి జాడిస్తున్నాను. అవి పిండేసి ఇక పిల్లలకు స్నానం చేయడం, ఈ పని సరిపోతుందని త్వరగానే పని అయితే మొదలుపెట్టాము. 4కి 4:30కి అలా స్టార్ట్ చేసాము.
స్టార్ట్ చేసి ఇక పని మొదలుపెట్టామండి. ఇంకా అమ్మ అయితే ప్రిపేర్ చేయడానికి పొయ్యి అయితే మంట చేస్తుంది. చర్చికి వెళ్ళే ముందు స్నానం చేసిన బట్టలు ఉంటాయి కదా, నేనైతే ఆ బట్టలు పిండేసాను. అమ్మ పప్పలు చేస్తా అని చెప్పింది కదా, చక్రాలు చేస్తాను అనేది, దానికోసం అయితే రెడీ చేసింది. అమ్మ చక్రాలు చేస్తుంది, నేను బట్టలు అయితే వాష్ చేశాను. ఇలా పొయ్యి మంట చేస్తుంది, అదిగో చక్రాల కోసమే. మా పాప అంటే చెల్లి వాళ్ళ పాప అందిస్తుంది అనమాట ఈ పుల్లలు పెట్టమని. నేను బట్టలు పిండేశాను, అమ్మ వంట చేసేసింది, చక్రాలు వండేసింది. నేను ముందే చెప్పాను కదా పూరి చికెన్ ప్లాన్ చేసామని. పూరి అయితే చేసింది, అది నూనెలోనే అక్కడే పొయ్యి మీదే కాలుస్తుంది. పొయ్యి మీద చేసిన వంట చాలా టేస్టీగా ఉంటుంది కదా, పొయ్యి మీదే కాలుస్తుంది అనమాట. ఇదేనండి డైలీ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.